రమేష్ సురేష్ అని ఇద్దరు ఉండేవారు. సో ఈ రమేష్ ఎట్లాంటి వాడు అంటే లైక్ వాడే ఆలోచించేవాడు లోపల. ఇప్పుడు వాళ్ళ క్లాస్కి వెళ్ళేది అక్కడ అమ్మాయిలు ఉండేవారు. వాడు ఆలోచించేవాడు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు. లైక్ వీడు మాట్లాడు అనమాట. వీడికి ఓవర్ థింక్ బాగా, వాళ్ళు ఏమనుకుంటారు అది. సో వీడు మాట్లాడు, నాతో అమ్మాయిలు ఎందుకు మాట్లాడతలేదు, నాతో అమ్మాయిలు ఎందుకు మాట్లాడతారు అనుకుంటాడు, ఈవెన్ ఇఫ్ హీఈస్ లుకింగ్ గుడ్. అండ్ ఇప్పుడు రమేష్ అయిపోయింది. సురేష్ ఏంటి అంటే హీ డజంట్ ఈవెన్ లుక్ దట్ గుడ్. అంటే బేసిక్గా ఉంటాడు, యావరేజ్గా ఉంటాడు. ఈవెన్ దో వాడే వెళ్ళి మాట్లాడతాడు, అమ్మాయిలు వాళ్ళతో మాట్లాడతాడు. సో ఇక్కడ మన లెర్నింగ్స్ ఏంది అని దీని గురించి నేను కొన్ని చెప్తాను. అది లైక్ ఇన్స్టాంట్లీ మీ ఫీమేల్ ఇంటరాక్షన్ అది లైక్ మీరు వాళ్ళని చేసేవి పెరుగుతాయి. సో బేసికల్గా ఇవి చాలా ఈజీ, షార్ట్గా ఉండిపోతుంది వీడియో, లాస్ట్గా చూడండి. సో బేసికల్గా ఏంటి అంటే యు ఆర్ నాట్ మెయిన్ క్యారెక్టర్, అర్థమైందా? యు ఆర్ ద మెయిన్ క్యారెక్టర్ అసలే కాదు. ఇప్పుడు మనం మూవీస్లో అయితే చూస్తాం కదా, అరే బై హీరోకి డైరెక్ట్ వచ్చి యు ఆర్ ద నాట్ దాట్ మెయిన్ క్యారెక్టర్ అండ్ యూ డోంట్, మనమంతా అది కనిపించకపోయినా మన యావరేజ్ కనిపించినా వీ హ్యావ్ టు డూ ద వర్క్ బ్రో. మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఆడబోయి నించుంటాం, ఆడబోయి నించున్నప్పుడు మనం ఆడ ఎఫర్ట్స్ చేయాలి ఫస్ట్. అక్కడ నుంచి రాకపోయింది అనుకో, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ లుకింగ్ గాయ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ గుడ్ లుకింగ్ గాయ్, మన ఇక్కడ ఈ స్టేట్స్లలో చాలా లీస్ట్ అమ్మాయిలే అట్లాంటి మైండ్ సెట్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్కి లేదు, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఆర్ గర్ల్స్ ఎవరికి లేదు దాట్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి. సో యూ హ్యావ్ టు డూ దాట్, అర్థమైంది కదా? ఇఫ్ యు ఆర్ ఈవెన్ గుడ్ లుకింగ్, ఇంకా నువ్వు కాకపోతే యూ హ్యావ్ టు ఈవెన్ ట్రై దాట్. రిజెక్షన్స్ వస్తాయి, మాట్లాడద్దు, ఫేస్ డిఫరెంట్గా చేస్తారు. యూ హ్యావ్ టు ఫేస్ దాట్, అర్థమైందా? అట్లా చేసిన తర్వాత లైక్ ఫస్ట్ ఇదే ఉండాలి, అది అర్థమైందా? ఫస్ట్ అది ఉండాలి. అండ్ సెకండ్, మీరు అనేది షై పడద్దు, షై అస్సలే పడద్దు. ఈ షైనెస్కి నేను ఒక టెక్ చెప్తాను. నేను ఒక టెక్ లైక్ ఇన్ పర్సెప్షన్ని చేంజ్ చేసుకోవడానికి ఒక్కటే ఏంది అంటే షైనెస్ ఎందుకు. సో బేసికల్గా మనం షై ఎందుకు పడతామంటే మనం అవుట్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఇక్కడ మనం నార్మల్ మోస్ట్ ఆఫ్ ది బాయ్స్కి కొంతమంది అంటారు, చప్రీస్ అంటారు, వాళ్ళు అంటారు బ్రో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దే డోంట్ థింక్ అబౌట్ దాట్ మచ్, దే జస్ట్ డూ దాట్. అక్కడి నుంచి మనం పట్టుకోవాల్సింది. సో లైక్ కొన్ని థింగ్స్ మనం అక్కడి నుంచి కూడా నేర్చుకోవాలి, ఒక్కొక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అక్కడ వాడు ఫూల్ అయినా ఏదో ఒకటైనా కానీ వీ హ్యావ్ టు టేక్ దట్ లెర్నింగ్. వాడు అట్లా ఆలోచించాడు కాబట్టి కదా ఈ అమ్మాయిలు మనకి ఎక్కువ పడతారు అనుకుంటారు కదా. అమ్మాయిలు చప్రిగాలకి ఎందుకు పడతారు అమ్మాయిలు? సో దాట్స్ ఇట్. నేను అమ్మాయిల గురించి పడడం అదంటాను, బేస్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఫ్రెండ్షిప్, అసలుకి అట్రాక్షన్ ఎందుకు, ద వే దే టాక్, ద వేకి అటెన్షన్ ఇవ్వడం. సో అది యూ హ్యావ్ టు జస్ట్ మర్చిపోండి. దే ఆర్ జస్ట్, నేను ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక చిన్న పాప, మొన్న ఒక పాపతో వెళ్తుంటే లైక్ మా ఫ్రెండ్స్ వెళ్తుంటే వాక్ చేస్తుంటే జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ నేను హాయ్ చెప్పింది. యాక్చువల్లీ హాయ్ చెప్పలేదు ఫస్ట్, షీ డింట్ రెస్పాండ్. మళ్ళీ హాయ్ చెప్పాను, హాయ్ అన్నది, నన్నేనా అని. సో అవ్వచ్చు, రిజెక్షన్ రావచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలే ఒకసారి ఇగ్నోర్ చేస్తే పెద్దలు ఎందుకు చేయరు? దాట్స్ ఇట్. రెడీగా ఉండి రీట్రైకి ఉండండి. ఒక్కరని కాకపోతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఇన్ఫైనైట్ ఛాన్సెస్ టిల్ యూ లీవ్, అర్థమైందా? సో అది బ్రో, క్రింజ్నెస్ అది ఇది ఏది ఉండదు. అమ్మాయే చెప్పింది నాకు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో ఫాలో చేయండి, ఈ టిప్స్ని. సో ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే యూ కెన్ ఫాలో మీ.